సో మనమైతే గాయస్ ఈ ఐలాండ్లో అయితే ట్రాప్ అయిపోయాము. సో మన గోల్ ఏంటంటే ఈ ఐలాండ్లో 100 days అయితే సర్వే అవ్వగాలి. అది మనం సర్వే అవ్వగలుగుతామా? ఇదైతే హార్డ్ కోర్. సో ఒకసారి చేస్తే ఇంకా మళ్ళీ పోయినట్టే, మళ్ళీ మన వరల్డ్ కూడా రాదు. డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ వరల్డ్లో విలేజ్ కూడా ఉంది చిన్న ఐస్లాండ్లో. మనం దాన్ని కాపాడుతూ నేను బతికి ఉంటానని అనుకుంటున్నా. సో నాకు సపోర్ట్ చేస్తే ప్లీజ్ గైస్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను ఇలాంటి కంటెంట్తోనే అయితే మళ్ళీ తిరిగి వస్తా. నేనైతే ఈ 100 daysని అయితే కంప్లీట్ చేయగలుగుతా అని అనుకుంటున్నా. సో ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనమైతే 100 days సర్వైవల్ ఆన్ ఐలాండ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో దానికి మనం ఫస్ట్ చెట్లు కావాలి. చెట్లను అయితే చూద్దాము. సో నేను వుడ్ అయితే తీస్తున్నా. ఈ ఐలాండ్లో నేను ఒక్కడినే అనుకుంటున్నా. ఐలాండ్లో అయితే ట్రాప్ అయిపోయా. సో అక్కడైతే చూద్దాము. వుడ్ అయితే తీసుకున్నా. నాకు షీప్ ఉంది గైస్. సో మన రాత్రి బెడ్గా కూల్ అయితే వచ్చింది, కానీ అది సరిపోదు. ఆ పక్కన ఇంకా ట్రీస్ ఉన్నాయి. సో అటైతే వెళ్దాం. నేనైతే అటు వెళ్తున్నా. ఇక్కడైతే పెద్ద ట్రీ ఉంది. హే గాయస్ ఆగండి. విలేజ్ గాయస్, మనకు విలేజ్ దొరికింది. ఇప్పటి వరకు నేనే అనుకున్నా, నాకన్నా ముందు విలేజర్స్ వచ్చి సెటిల్ కూడా అయిపోయారు గాయస్. సెటిల్ అయిపోయారు ఇల్లు నాకన్నా ముందు వచ్చి. హే విలేజర్స్, అందరూ హ్యాపీ ఫీల్ అవ్వండి, మీకు కొత్త మేయర్ వచ్చాడు. సో ఈ విలేజ్కి మేయర్ని నేనే గాయస్. సో ఇక్కడ ఒక విలేజర్ ఉన్నాడు, చూద్దాం వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా. నేనే రా మీ కొత్త మేయర్. వాడైతే హ్యాపీ అంటున్నాడు. అదే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, నువ్వు హ్యాపీయేనా? నేను మేయర్ ఉంటాంటే నువ్వు హ్యాపీయేనా చెప్పు. ఎందుకు అలా చూస్తున్నావు? భయపడకు, నేనైతే నీకు ఫ్రీడమ్ ఇస్తా. సరే వెళ్ళిపో. ఇంకా నాకు చెప్పకుండా ఇక్కడ నీట్గా సెటిల్ అయిపోయారు. అందుకే ఇప్పుడు నేను మేయర్ అయిపోయా వాళ్ళ విలేజ్కి. ఇక్కడైతే చెస్ట్ ఉంది. గోల్డ్ పియాక్స్, షూస్, నగెట్స్ అయితే దొరికాయి. ఇక్కడైతే గోల్డ్ బ్లాక్ ఉంది గైస్, అది మనం తీసుకుందాము. గోల్డ్ బ్లాక్ అయితే తీసుకున్నా గైస్. షెట్ గోల్డ్ బ్లాక్ గోల్డ్తో తీస్తే రాదు కదా గైస్, మర్చిపోయా. ఇప్పుడు గోల్డ్ బ్లాక్ అయితే సాహా పోయింది. సో ఇదే మన ఇల్లు కింద పెట్టుకుందాము. ఇక్కడే ఇది బాగుంది. మేయర్కి ఒక ఇల్లు డొనేట్ చేశారు. సో మనం క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ చేసుకోవాలి ఇంట్లో ఉండడానికి. సో ఇంట్లో అయితే ఉందాం మనం. చెస్ట్ కూడా చేసుకుందాం. చెస్ట్ అయితే చేసుకున్నా గైస్.
ఇవన్నీ అందులో పాడేద్దాం. ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్దాం గైస్. కొంచెం ట్రీస్ మీద కొట్టి మనకి యాక్స్ చేసుకోవడానికి రాలే, పికాక్స్ చేసుకోవడానికి రాలే గైస్. సో మనం ప్లాన్స్ అక్కడక్కడ ప్లాన్ చేద్దాం. నేనైతే చాలా లక్కీ. మనం ఇంకా టూల్స్ కూడా చేసుకుందాము. పికాక్స్ చేసుకుందాం గైస్. ఆ పికాక్స్ నుంచి స్టోన్ తీసుకుని డైరెక్ట్ స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవుదాం. సో స్టోన్ తీయడానికి అయితే వెళ్తున్నా. అప్పుడే ట్రీ గ్రో అయిపోయింది గైస్. సో ఫుడ్ అయితే తిన్నా. ఇక్కడ కాపర్ ఓర్ ఉంది, మనం తర్వాత బిల్డ్స్లో అయితే వాడదాము. మా ఇంట్లోనే ఉండమన్నారు, నేను ఇంటికే స్ట్రైట్ వచ్చేసా. సో పికాక్స్ అయితే వచ్చేసింది గైస్. మనం మ్యాక్స్ కూడా చేసుకుందాము. మ్యాక్స్ స్క్వాడ్ అని చేసుకుందాము. ఇది ఊరికి వెళ్ళేందుకు వస్తుంది. యాక్స్ కూడా రెడీ గైస్. ఇప్పుడు స్వాడ్ అన్నీ అయితే చేసేసుకున్నా గైస్. ఇప్పుడైతే నేను రెడీ. ఎవరన్నా వస్తే జాగ్రత్తగా ఉండాలి. షీల్డ్ ఒకటి చేసుకుంటే అయిపోతుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు. హార్డ్ కోర్ అని ఇది మన నైట్ గైస్. అయ్యి జాంబీ స్పాన్ అయ్యాయి. సో త్వరగా అయితే వెళ్ళి పడుకుందాం. ఫస్ట్ డే అయితే ఇలా అయ్యింది గైస్. ఇలానే అన్ని డేస్ 100 డేస్ సర్వే అవుదామని అనుకుంటున్నా. బయట ఉన్నారు. అరే జస్ట్ మిస్ గైస్. పోయి వీళ్ళేంటి గైస్ నాకు ఇలా తగులుకున్నారు. అందరూ అయితే చచ్చిపోయారు. అదిగోండి నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఉంది. సో ఇప్పుడు కొంచెం హెయిర్వెల్స్ అయితే కలెక్ట్ చేసుకుందాము. సో మనకు బేసిక్కి అయితే టూల్స్ వచ్చేసాయి. షీల్డ్ ఒక్కటి కావాలి గైస్. చేసుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఎక్స్ప్లోరింగ్ విలేజ్. సో చూద్దాం. నేనైతే చచ్చిపోకుండా బతకాలనుకుంటున్నా. సో మా గైస్ ఆ విలేజర్లో వస్తే సడన్గా భయపడ్డా గైస్. క్రీపర్ అనుకున్నాను కదా గ్రీన్ కలర్ని చూసి. సో గైస్ ఇదైతే మన ఫస్ట్ డే, ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ సర్వైవింగ్ ఇన్ 100 డేస్ ఇన్ ఐస్లాండ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సరే, ఎపిసోడ్ 2 కోసం అయితే వెయిట్ చేయండి.